హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేయడం ఎలా. ఇది అయితే కొత్తగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే పెద్ద విషయం అండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 500 సబ్స్క్రైబర్స్ అనేది పెద్ద విషయం. అండ్ పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళకి 500 అనేవారు ఒకటే రోజులో వస్తుంటారు. కానీ చిన్న ఛానల్స్కి మాత్రం చాలా కష్టమైన విషయం. అది నేను వెయిట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుంది. అండ్ 1 monthలో నాకు వచ్చేసి 100 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అండ్ మిగిలిన 15 daysలో మాత్రం నేను 400 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా నా టిప్స్ని ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ ఇచ్చి వెళ్ళండి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే వీడియో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసాం. నేను ఎలాంటి టిప్స్ అయితే యూజ్ చేశాను మీకు చెప్తాను. నేను స్టార్టింగ్లో ఏంటంటే షార్ట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని. నవంబర్లో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది. కాకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం ఒక 2 months బ్యాక్ నుండే స్టార్ట్ చేశాను అనమాట. అయితే రెగ్యులర్గా నేను షార్ట్ వీడియోస్ డైలీ 3 times 3 వీడియోస్ మాత్రం అప్లోడ్ చేసేదాన్ని. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. ఈ విధంగా రెగ్యులర్గా చేసి ఉంటే 1 month పట్టింది నాకు 100 సబ్స్క్రైబర్స్ రావడానికి అనమాట. అండ్ ఒక్క వీడియోలో మాత్రం మంచిగా రీచ్ వచ్చింది. ఒక వీడియోలో మాత్రం మంచిగా రీచ్ వచ్చి ఆ వీడియోలో నాకు దగ్గర 30-40 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారనమాట. అండ్ ఇంకా వీడియోస్లలో నార్మల్గా 1K 2K వ్యూస్ 3K వ్యూస్ అంతవరకే వెళ్ళేవన్నమాట. ఒక వీడియోలో మాత్రం 37Kనో 40K వరకు అలా పోవడం వల్ల నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఇది హ్యాపీయెస్ట్ విషయమే. కాకపోతే 1 month టైం పట్టింది. అండ్ మిగతా 15 days టైంలో నాకైతే రెగ్యులర్గా లైవ్ చేయడం వల్ల ఈ వీడియోస్ అంటున్నాను, లైవ్ చేయడం వల్ల మనకైతే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా యాడ్ అయ్యారనమాట. సో డైలీ నేను లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ లైవ్ పెట్టడం వల్ల అండ్ వీడియోస్ చేయడం వల్ల, అంటే నేను చేస్తున్న కంటెంట్ పైనే వీడియోస్ చేయడం, ఈ విధంగా చెప్పడం వల్ల నాకు మానిటైజేషన్కి కొంచెం ఈజీగా ఉంటుందనేసి నేను వీడియోస్ పైన ఫోకస్ చేశాను. అండ్ లైవ్ పైన కూడా ఫోకస్ చేశాను అనమాట. అండ్ లైవ్ చేయడం వల్ల ఏంటి అంటే రెగ్యులర్గా నాకు 20 and 30, 40, 50 వరకు కూడా సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగింది అనమాట లైవ్ వల్లనే. అండ్ మానిటైజేషన్ ఏమంటారు, వాచ్ అవర్స్ కూడా మనకు కంప్లీట్ కావాలి కదా, అది కూడా మెయిన్ టార్గెట్ కదా మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే. సో అందుకని నాకు డైలీ 10 hours 20 hours ఇలా యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. లైవ్ చేయడం వల్ల మనకి 2 benefits అనేటివి ఉంటాయి. ఏంటి అంటే ఒకటి సబ్స్క్రైబర్స్ అనేటివి ఎక్కువగా అవుతారు. అండ్ రెండోది ఏంటంటే వాచ్ అవర్స్ అనేటివి ఎక్కువగా తొందరగా కంప్లీట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. షార్ట్ వీడియోస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. అండ్ లాంగ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి వాచ్ అవర్స్ అనేటివి కొంచెం తొందరగా కంప్లీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లైవ్ చేయడం వల్ల కూడా మానిటైజేషన్కి తొందరగా అప్లికబుల్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారనమాట. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, రెగ్యులర్గా లైవ్ అనేది పెట్టండి. లైవ్ టైమింగ్స్ ఒక డిసైడ్ కండి, అంటే 11 to 12, అంటే నేనైతే మోస్ట్లీ 11-11:30 ఆ టైంలో పెడుతూ ఉంటాను. కొంచెం వ్యూస్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నారు. అండ్ 20, 25, 30 వరకు కూడా మనకి రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతూ ఉన్నారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లైవ్ కాకుండా ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒకటే కంటెంట్ తీసుకోవాలండి. మనం మిక్స్డ్ కంటెంట్ తీసుకున్నాం అనుకోండి, మనకి వాచ్ టైం అనేది ఎక్కువ పెరగదు, సబ్స్క్రైబర్స్ అనేది రారనమాట. ఇప్పుడు నేను సపోజ్ నేను ఫన్నీ వీడియోస్ అనేవి పెట్టుకున్నాను అనమాట. నేను ఫన్నీ మంచెస్ ఇలా జోక్స్ వీడియోస్ నేను టాపిక్గా ఎంచుకున్నాను. నేను ఏం చేస్తున్నాను, అప్పుడప్పుడు మధ్యలో నేను మినీ వ్లాగ్స్ అని పెడుతున్నాను అనమాట. నా రొటీన్ లైఫ్ స్టైల్ అనేది పెడితే ఏమవుతుంది, రొటీన్ లైఫ్ స్టైల్ పెట్టడం వల్ల నన్ను ఏమంటారు, నా కామెడీ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నా కామెడీ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. నేను రెగ్యులర్గా ఇప్పుడు ఫన్నీ వీడియోస్ పెడుతున్నాను. మధ్యలో బాగుంది కదా వ్లాగ్, ఈరోజు బయటికి వెళ్ళాను దాని గురించి పెడదాం, ఈరోజు వ్లాగ్ మినీ వ్లాగ్ అనేసి పెట్టాను అనుకోండి, ఏమవుతుంది మిక్స్డ్ అయిపోతుంది అనమాట. ఫన్నీ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అనేవి మిక్స్డ్ దానికి మనకి సబ్స్క్రైబర్స్ రారు అండ్ వ్యూస్ కూడా అస్సలు రావండి. నాకైతే ఇప్పటికీ 2-3 times పెట్టి చూశాను, ఈ విధంగానే జరిగిందనమాట.
సో మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఫన్నీ వీడియోస్ పెట్టాలి అనుకుంటే ఫన్నీ వీడియోసే పెట్టండి, బ్లాగ్స్ పెట్టాలి అనుకుంటే బ్లాగ్సే పెట్టండి, ఇలా ట్రావెలింగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటే ట్రావెలింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటే కుకింగ్ వీడియోస్. కానీ వీటిలో మాత్రం మిక్స్డ్ కంటెంట్ అనేది యూజ్ చేయకండి. మిక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి వ్యూస్ అనేది తగ్గిపోతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉంటారు. నాకు రీసెంట్లీగా నిన్ననే జరిగిందనమాట. నేను బ్లాగ్ పెట్టాను, డైలీ ఏం పెట్టేదాన్ని, ఫన్నీ వీడియోస్ పెట్టేదాన్ని. నిన్న ఏం చేశాను, బాగుంది కదా అనేసి బ్లాగ్ పెట్టాను. బ్లాగ్ పడితే ఏంది, నాకు సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోతూ వస్తున్నారనమాట. ఈ విధంగా మిక్స్ చేసి మాత్రం పెట్టకండి ఎవరు కూడాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను, ఓకేనా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేంటి అంటే, మనకు రెగ్యులర్గా మన ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎక్కువ మందికి, ఎవరికైనా సరే కూడాను. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఒక ప్లేస్లో మంచిగా ఉంది అనేసి రెగ్యులర్గా అక్కడే వెళ్తూ ఉన్నాం అనుకోండి. సపోజ్ వాడు ఏం చేశాడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసేసి అక్కడ బజ్జీల బండి పెట్టాడు కదా, బజ్జీల బండి పెట్టాడు. అయితే మనం ఏమనుకుంటాము, సరే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ బాగుంది కదా అని వెళ్దామని అనుకుంటాం. పోయి చూసేసరికి ఏముంటుంది, మనకు అక్కడ బజ్జీలు ఉంటాయి అన్నమాట. బజ్జీలు ఉంటే మన మైండ్ అంతా ఏమవుతుంది, డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట. మనము ఏం చేస్తాం, అప్పుడు వెళ్ళడం మానేసి ఇంకో ప్లేస్ని చూసుకుంటాం. సో ఇది కూడా అంతేనండి. మన వీడియోస్, మనం ఫన్నీ వీడియోస్ చూస్తాం కదా, ఫన్నీ వీడియోస్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదో ఫన్నీ ఉంటుంది అనేసి చూద్దాం అనుకుంటారు కొందరు. అది ఓపెన్ చేసేసరికి బ్లాగ్ ఉంటే కొంచెం డిసప్పాయింట్ అలా అయిపోతుంటారు అనమాట. ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో ఇలా ఈ విధంగా అవుతుంది. కాబట్టి మనం రెగ్యులర్గా కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా దానిపైనే వీడియోస్ చేస్తూ ఉండాలి, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ, ఓకేనా. అండ్ ఇంకో విషయం, మనకి లైవ్లో చాలామంది వస్తూ ఉంటారు. కొందరు మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు, కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వాడిని స్కిప్ చేయండి, అలాంటి వాడిని పట్టించుకోవద్దు. అండ్ మంచి కామెంట్స్ పెట్టే వారితో మంచిగా మాట్లాడండి. ఇంటరాక్షన్ మీది చాలా బాగుండాలి. ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటే అవతల వాళ్ళు మనల్ని అలానే రిసీవ్ చేసుకుంటారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. సో మీది ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు షార్ట్ వీడియోస్లో ఏమంటారు, మెసేజెస్ అలా పెడుతూ ఉంటారు కదా, వాటికి కూడా మీరు రెగ్యులర్గా రెస్పాన్స్ అవుతూ ఉండండి. చూసి చూడకుండా ఉండకండి. అలా చూస్తే మాత్రం వాళ్ళు కూడా అప్సెట్ అవుతూ ఉంటారు. సో చూసి రెస్పాన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. అండ్ మనం వీడియోస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, మనము షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, డైలీ 3, అట్లీస్ట్ 3, వీలు కాకపోతే 2, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ అప్లోడ్ చేయండి. లేదు 3 వీలు అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలా అప్లోడ్ చేయండి. ఏ టైమింగ్ మీరు 2 రోజులు చూడండి. ఒకసారి 9 o'clockకి అప్లోడ్ చేయండి. ఆ రోజు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, రెగ్యులర్గా అదే టైంకి పోస్ట్ చేయండి. లేదు ఆ రోజు రాలేదనుకోండి, నెక్స్ట్ రోజు ఏం చేస్తారు, 10 to 11 మధ్యలో అప్లోడ్ చేయండి. ఆ టైంలో వ్యూస్ ఎక్కువగా వస్తే ఆ టైంలో మీరు వీడియోస్ అనేటివి రెగ్యులర్గా అప్లోడ్ చేసి ఉండండి. ఒకసారి చూడండి, ఒక 2 రోజులు మీరు వ్యూస్ చెక్ చేయండి ఏ విధంగా వస్తున్నాయి అనేసి. చెక్ చేస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట ఏ టైంలో పోస్ట్ చేయాలి అనేసి. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి వీక్లీ 2, వీక్లీ 3 అలా అప్లోడ్ చేయండి. అండ్ లైవ్ వచ్చేసి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా వీడియో చేస్తూ ఉండండి. అండ్ లైవ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి మోటివేషన్ అనేది మంచిగా అవుతుంది. అండ్ వాచ్ అవర్స్ తొందరగా అవుతాయి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రెగ్యులర్గా మనకి పెరుగుతూ ఉంటారనమాట. ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. అండ్ నేను కూడా అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.